సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ 2025లో టైటిల్ లక్ష్యంగా దూసుకెళ్తున్న డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మరో అడుగు ముందుకేసి ఫైనల్కు దూసుకెళ్లింది. తాజాగా జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో పాల్ రాయల్స్ జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా మూడోసారి ఫైనల్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. అయితే ఈ ఈస్టర్న్ కేప్ జట్టు ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికే చెందింది కావడం విశేషం. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కేవలం 2 వికెట్లే కోల్పోయి 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు బ్యాటింగ్కు దిగిన పాల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. రూబిన్ హెర్మాన్ 53 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్స్ల సాయంతో 81 అజేయ పరుగులు చేశాడు. ఓపెనర్ లూవాన్ డ్రే పిటోరియస్ 59 పరుగులతో అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. సన్ రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సన్, మార్క్రమ్, బాచ్మన్ తలో వికెట్ను దక్కించుకున్నారు. శనివారం ఫైనల్ పోరు జరగనుంది. ఈ తుది పోరులో సన్ రైజర్స్, ఎంఐ, కేప్ టౌన్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే తొలి 2 సీజన్లలోనూ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడోసారి కూడా టైటిల్ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది.